మిమ్మల్ని నమ్మిస్తాం, ఇంకా ఏడ్చుకోలేని ఏడుస్తాం. అనుకుంటారు అట్ట ఉంటుంది. బాగా నవ్వింది. మొన్న ఏమైందంటే నవ్వి 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 ఆమెకు ఊపిరి అయిపోలేదు. బాగా నీళ్ళు కాలేదు కలపడుతుంది. బచ్చాను మేము బాగా నవ్విస్తామని అంటే నిజంగా నవ్విస్తారు కాబట్టి ఇప్పుడే నవ్వేది మొత్తం. కొంచెం ఉంటుంది తర్వాత నవ్వడానికి ఉండదు. మొత్తం ఇప్పుడే నవ్వితే మన అప్పటికే ఉండదు. సరే, ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త, అసలు పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి, జనం మనకి ఏ విధంగా సహకరించాలి, జనం సహకరిస్తారా? అమ్మా ఉడుకు నీళ్ళకు ఎందుకు కాస్తాయా? వేడి ఎట్టా ఉంటుంది, దాన్ని చేయమంటే చెయ్యి కాస్తుంది, కానీ ఇల్లు కాస్తాయా? ఆమె ఓడితే అయ్యో ఎందుకు ఆయన కూడా ఇది ఆడతాడు, అందరి పేరు రాస్తాడు. మీకు లడ్డూలు ఇస్తాం, కారు ఇస్తాం, గోళ్ళు ఇస్తాం, అన్ని ఇస్తాం, మనం దాన్ని ఇస్తాం. సందర్భంగా మీ పేరు రాస్తాం. ఇలా రాయలే, మీ లైన్ రాయలే, ఇలా రాసుకోవచ్చు. నా ఒకరిని మిస్ అయింది, నా ఒకరిని మిస్ అయింది అయిపోయావు కదా, అంతే కదా? సరే, ఏం కాదు, అందరి పేరు రాస్తాం. మీరు మీ పేరు ఏమైనా మిస్ అయితే మీరు రంగు పడాలి. మీ పేరు మిస్ అయితే మీరు రంగు పడాలి. అయ్యో 60 చెత్త, పెట్ట మీద చెత్త,
చూసి ఆడాలి. మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. మన కట్ట ఎంత పొడవు ఉంటుంది? 5 ఫీట్లు 6 ఫీట్లు ఉంటుంది. అదేనా? ఇప్పుడు ఈడు నుంచి ఈడు దాకా కార్లు ఎక్కడానికి బిల్డింగ్ ముందు స్లోప్ కట్టుకున్నాడు అనుకో, ఎట్లా తీస్తాం? తీయొస్తుందా? తీయరాదు. తీయరాకుంటే ఏమైంది? ఇటు నుంచి సగం తీస్తాం, ఇటు తీస్తాం, ఏదో ఆంధ్ర కాడికి తీస్తాం, మన పని మనం చేస్తాం, చేయకుండా ఉంటాం కదా. అది మధ్యలో ఎక్కడుందో మనకు అందరి కాడ ఆగుతుంది. ఆయన కాడ ఏమైతుంది? మళ్ళా పైన చేసిందంతా వేస్టే, అంతేనా కదా? పైన వేసిందంతా వేస్ట్ అవుతుంది, 2-3 వాటలు వేసినంత వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇడికేలే పోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ మొత్తం కట్టుకుంటే రాదు. అవునా? కొంతమంది ఏం చేసిందంటే ఇట్లా కట్టుకుంటే పిల్లలు వేసుకోవాలి, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి 2-3 పిల్లలు వేసుకోవాలి, మోరు తీయొచ్చు కాదు. వేసుకుంటే ఏం చేస్తారంటే మొత్తం ఉత్తనే కట్టుకుంటారు. కట్టుకుంటే ఏం చేయాలి? మనం ఏం చెప్పాలి? పిల్లలు వేయకపోతే వేయాలి, అది పలగొట్టి మోరు తీయాలి. అది పలగొట్టాల్సిందే. మున్సిపాలిటీకి ఇక్కడ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు ఫైన్ వేస్తారు. అది బిల్లులు కట్టాలని రూల్. అది ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు ఎట్లా కడుతున్నావు, మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం కడుతున్నావా లేదా అని పర్మిషన్ లో ఉంటుంది. అన్ని మున్సిపాలిటీ రూల్స్ ప్రకారమే కడతాను అని చెప్పి ఆయన రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఇస్తేనే ఇల్లు పర్మిషన్ వస్తుంది. కానీ ఈడ సంతకం పెట్టి పోతాడు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటారు. పలగొట్టినా మనకేం కాదు, ఎందుకంటే మన మున్సిపాలిటీ కాబట్టి మనకేం కాదు. కాబట్టి పలగొట్టి తీయాలి. అవునా కదా? అయితే ఇది ఇట్లనే ఉండదా? ఇంకా ఏమైంది అంటే ఇళ్లలో పోరాగాలు ఉంటారు. కూడా పోరాగాలు పొద్దుగా లేవగానే పోరాడు వాడు గుడ్డోడు అమ్మా అందుకుంటుంది అంటారు. అనే పాటలు ఆయన పోతలు వాడు పొరలే కూర్చుంటారు. పొరలే కూర్చుంటారా? కూర్చోరు. పోరాడాలు ఆ మోర్ల చక్క కూర్చోరాదు. వాళ్ళకు మోర్ల చక్క కూర్చోరాదు. కూర్చున్నాక పోయి ఆడ నీళ్లు పోసి ఉన్న సాఫ్ చేస్తారా మళ్ళా అంటే అట్లా సాఫ్ చేయరు. ఆ అక్కడనే వదిలిపెడతారు. నడు బయట నడు అని చెప్పి కూర తీసుకుపోయి ఆ ముడిగాడికి బయట వేసేసి స్నానం చేసి పాలు పంపిస్తారు. ఇక ఆనే ఉంటుంది. ఇక దాని మీద ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి, పురుగులు తయారైతాయి, అన్ని తయారైతాయి. మరి అన్ని తయారైన ఉత్తమకుంటాయా? ఏం చేస్తాయి? ఊరంతా తిరుగుతాయి, వాడంతా తిరుగుతాయి, ఊరంతా తిరుగుతాయి. తిరిగి ఏం చేస్తాయి? వాటికి కూడా ఆకలి అవుతుంది కదా, వాటికి కూడా నిద్ర వస్తుంది కదా. ఆకలి అయినప్పుడు వాటి మీద వాలి తింటాయి. నిద్ర వచ్చినప్పుడు ఇళ్లలో వాటి కూడా ఉడకపోతుంది, బయట ఎండ కొడుతుంది కాబట్టి మంచిగా ఇళ్లలో పోయి ఫ్యాన్ల కింద పడుకుంటాయి. మంచిగా అవపడకుండా పక్కన సాగు. అంతేనా కదా? సాగు కాగానే మళ్ళీ ఆకలి కాగానే మళ్ళీ రాత్రి కూడా లేచి దోమలు మనుషుల మీద వాలి కుడుతాయి. ఈగలు ఏం చేస్తాయి? వండుకున్న అన్నం మీద ముద్దలు తీసి ఉంటే అన్నం మీద కూర మీద వాళ్తాయి. వాళ్తే అవి ఇంత ముందు ఎక్కడ వాళ్ళు వచ్చినాయి? పెంట మీద వాళ్ళు వచ్చినాయి. వచ్చి అన్నంలో వాలినాయి. అన్నంలో వాళ్ళని కనబడుతుందా? ఆ అన్నంలో దాని కంటిని అన్నం కంటిని కనబడుతుందా? కనబడవి. ఆ పోరాళ్ళకు పెడతాము, మనం తింటాం. పోరాళ్ళకు పెడతారు, వాళ్ళు తింటారు. అది కడుపులో పోయినాక రకరకాల రోగాలు మొదలవుతాయి. దోమలతోని డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, మలేరియా వస్తుంది. ఇట్లాంటి రోగాలన్నీ వస్తాయి. ఇట్లాంటి రోగాలన్నిటికీ కారణం ఎవరు? ఇట్లాంటి రోగాలన్నిటికీ కారణం ఎవరు? మనం అంటే పారిశుద్ధ కార్మికుల? రోగాలు రావడానికి కారణం ఎవరు? జనాలే. జనాలకు రోగాలకు కారణము, వాళ్ళకి రావడానికి కారణం జనాలే. ఎందుకంటే మనం ఎంత పని చేసినా కూడా వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, వాడలు పరిశుభ్రంగా ఉండాలి అనే అవగాహన వాళ్ళకి లేదు. కాబట్టి అది వాళ్ళకు రకరకాల రోగాలు రావడానికి కారణమవుతారు. అవునా కదా? కాబట్టి మరి జనాలు మనం శుభ్రం చేస్తాము, జనాలు ఇక్కడ పట్టక పడేస్తాను. ఇది ఇట్లనే ఉంటుందా? మరి ఈ వ్యవస్థ ఇట్లనే ఉండాలా? మనం చేసిన పనికి ఫలితం ఉండాలా? ఉండాలంటే ఏం చేయాలి?
స్వచ్ఛ భారత్ అయితే స్వచ్ఛ తెలంగాణ అయితే స్వచ్ఛ వరంగల్ అయితే అవునా కదా? అంటే మనం పనిచేస్తున్నాము, మనం ఎప్పటికి పనిచేస్తున్నాము 24 గంటల్లో విషయం ఎప్పుడు చెప్తాం? ఫస్ట్ మనం తెలవాలి. అవునా కదా? అసలు దర్శకం ఏం చెప్తారు, పొడిచేత్తలు ఏం చెప్తారు, మనం తెలవాలి. తెలిస్తేనే మనం చెప్తాం. తెలవకుండా పొడి గుడ్డి విషయంలో పడదు. అది ఏ నచ్చుతుంది? గుడ్డి దగ్గర చేతిలో పట్టేది అది ప్రెసర్ చేయనా మక్కల చేయలేదు. ఏమైనా అర్థంగా మాట్లాడేటప్పుడు తెలియదు. ఈ కావాలి. అవునా కదా? అట్లా గుడ్డి విషయంలో పడదు చేయదు. విషయాన్ని తెలుసుకొని ఇగో పరిషత్ అంటే గీదమ్మా, దీంతో ఇది తయారవుతుంది. పరిషత్ అంటే గీదమ్మా, ఇగో దీంతో ఇది తయారవుతుంది. ఈ రెండు పని చేయడం వల్ల దేనికి పనికిరాదు. చెత్త ముక్కలుగా పేరుకపోయి గుండెలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పాలి. చెప్తే వాళ్ళు ఇదే కడిగిస్తారు. ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, మాట్లాడాలని చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, ఒకసారి చెప్పాలి. అయినా మాట్లాడాలి. విషయం ఎట్లా పోయి రాష్ట్రం చెప్పడం చెప్తూనే ఉంటాడు. మీరు ఏదైనా చెప్పు మేము ముచ్చట పెట్టుకుంటాం అనుకుంటే ముచ్చట పెట్టనే ఉన్నాడు. చెప్పేది సోదరి కదా, సోదరి అయినా వినండి వినండి వినడం కోసం వచ్చినాం మనం. మీకు బోర్ పట్టి చెప్పు ధ్యాన్ చెప్తాను, ధ్యాన్ చెప్తా మహేష్ బాబు కూడా పిలిపిస్తాను. వాళ్ళిద్దరు అనుకుంటారట ఏమని, మన తిప్పని రేపు కొండపల్లికి రోజానే అని అయ్యగారు అనగానే అబ్బో వీడు ఎక్కడి నుంచో విన్నాడు. అందులో ఇవి ఎట్లా నన్ను తెల్లారట కొండపల్లికి రోజాడు అని అనుకున్నాడట. బాగా ఆలోచించుకున్నాడట. ఎవరైనా వాళ్ళు వెళ్ళాక మనం ఎందుకుండాలి అని చెప్పేసి అదే రాత్రి సర్దిలాడుకొని కొండపల్లికి పోయి నడిచిపోయి నా చెప్పించాడు. నడిచేందుకు తెల్లారింది. మన జీతాన్ని పోయినా జీతాలు ఉన్నాడు. అరే ఈ ప్రారంభంతో వచ్చినాడు. తిప్ప తిప్ప నేను కొండపల్లికి చూడాలనుకుంటాను అంటే వచ్చినాడు. ముందర పోయిందా మీరు రాజానుకుంటాను నేను ఇంటా నేను ఆడకి వచ్చినాను. మీరు ఎందుకు అనుకున్నాను, మీరు ఎందుకు అనుకున్నావు నాకేనా, మీరు ఎక్కడ వచ్చా అన్నాడు. ఇప్పుడు గట్టి అయింది మన కథ. రాజప్పని కూడా చెప్తాను ఎందుకు వెళ్ళానో మనకు తెలియదు. తెలియదు కాబట్టి మధ్య ఆగింది. అవునా కదా? ఒకవేళ తెలిస్తే మనం చేస్తాం. అసలు రాజప్పని కూడా చెప్తాను ఎందుకు వెళ్ళారు, దీనివల్ల నష్టం కదా లాభం కదా, మనకేం లాభం అనే విషయాలు కొంచెం పనిచేస్తాం. ఇప్పుడు అరటి పండుగ తింటాం, తిని తొక్క భూమి మీద వేస్తాం. ఎన్ని రోజులు భూమిలో వస్తుంది? ఇప్పుడు తొక్క ఉన్నదా తొక్క అరటి పండు వచ్చుకొని పొట్టు తీసి రోడ్డు మీద వేస్తాం. దాన్ని మళ్ళీ ఒక వారం 10 రోజుల పోయి చూడు కనబడుతుందా? ఏమైతుంది? కుళ్ళిపోయి భూమిలా వస్తుంది. కూరగాయలు, పండ్లు, అన్నం, పప్పు, అరటి పండ్ల తొక్కలు, కూరగాయ ముక్కలు ఇవన్నీ వారం 10 రోజుల పూజలు వస్తాయి. వారం 10 రోజులు అంటే ఇక మన గుడ్డలు మనం వేసుకునే గుడ్డలు, బట్టలు, సిల్క్ వస్తువులు కానీ కాటన్ వస్తువులు, దుస్తులు అవి 2 నుంచి 5 నెలల్లో పూజలు వస్తాయి. 2 నుంచి 5 నెలలు. పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేను రెమ్మను, కొమ్మను నేను రెమ్మను, మీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా,
పంటలు మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాడలు ఊగిన ఊయలై అమ్మ పాడలు ఊగిన ఊయలై పాడని పిల్లన రోగినై పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా నీకి మబ్బుల్ని వానగా కలిసిన చెడు చెరకలి నీళ్ళతో దొరికిన నీకి మబ్బుల్ని వానగా కలిసిన చెడు చెరకలి నీళ్ళతో దొరికిన చెడ్డగాలి మించి మంచి నిచ్చిన మీకు ప్రాణవాయువుల్ని పోసిన చెడ్డగాలి మించి మంచి నిచ్చిన మీకు ప్రాణవాయువుల్ని పోసిన మీకు కనువిందు చేసేది పువ్వుల మీకు కనువిందు చేసేది పువ్వుల నన్ను పాలనిచ్చేది పండుల పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా మీరు అలసిపోతే నీడనిచ్చిన చల్లగాలితో ఒళ్ళంత నడిపిన మీరు అలసిపోతే నీడనిచ్చిన చల్లగాలితో ఒళ్ళంత నడిపిన ఎగిరే పక్షుల్ని ముందాడి పెంచిన లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచిన ఎగిరే పక్షుల్ని ముందాడి పెంచిన లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచిన అడవికొచ్చిన ముళ్ళను సాధిన అడవికొచ్చిన ముళ్ళను సాధిన పది వృక్షమై పొందింది చేసినము పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా మీరు కూసుంటే కుర్చీ పీటలం మీరు పడుకుంటే పందిరి మంచలం మీరు కూసుంటే కుర్చీ పీటలం పడుకుంటే పందిరి మంచలం మేము కట్టికి రప్పల రాసినం మీ ఇంటికి ముందర గడపలం మేము కట్టికి రప్పల రాసినం మీకు ఇంటి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి తెచ్చినట్టి ఉత్తరం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి తెచ్చినట్టి పుస్తకం మీరు రొప్పుల మందులం మీరు రొప్పుల మందులం మేము ఒకసారిగా చెడి కట్టెలం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా ప్రకృతి ఇచ్చిన పళ్ళ తల్లి పండుగ నీవారు ఆహారం రెండీ చెల్లెలలో గుణి పైన ఉడికించి ఉప్పు కారం ఉడికి కట్టేసి ఉడికి ఉప్పు వరకు అమ్మగా ఉండేది ఏమైందా ఏముకుంటుందే కాదమున్నాము నిలరాము ముప్పై ఏళ్ళకే ముసలిత వచ్చే నీకు కాబట్టి ఎక్కడంటే ఈ నుంచి రోడ్ కూడా అవి చిన్న బండ్లు ఉన్నాయి కదా అది మాత్రం పంపించండి మగవాళ్ళకు అన్ని పంపించాలి మాకు అన్ని మాకు సౌకర్యం ఉండేట్టు మాకు టికెట్ ప్రతి టికెట్ పంపించండి ఒక్కరికి కాదు పని చేస్తాను అవి పనిచేస్తున్నందరూ పంపించండి మున్సిపాలిటీ వర్కర్లు అన్ని పంపించండి సార్ మాకు చాలా హ్యాపీ తడిసెత్త అంటే అన్నము కూరగాయలు మన అరటి పళ్ళ తొక్కలు మనము విశాలన్నము అన్ని మొత్తం అవన్నీ తడిసెత్త అంటే వేయాలి కవరు పొడి చెత్త పేపర్ కవర్ వేరే ప్లాస్టిక్ ముక్కలు
ప్రతి ఒక్కటి అన్ని మొత్తం వేరు వేరు చేసి ఏ భాగానికి ఆ భాగం పెట్టాలి. వేరు చేయాలంటే కరెంటు దీని గురించి మన ఎరువుల గురించి మళ్ళా నెర్రల గురించి ఇవన్నీ గురించి మొత్తం వాటిని దానికి కరెంటు సప్లై ఉంటది. మళ్ళీ పోతే ఇది గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. కరెంటు, గ్యాస్, పేపర్, పొడి చెత్తను వేరు చేస్తారు. పేపర్కి పేపర్ కారు, కవర్కి కవర్, చెప్పులకు చెప్పులు అన్ని మళ్ళీ తయారు చేస్తారా? అన్ని దేని దానికే తయారు.